ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు గుడివాడ వంటలు. ఈరోజు వీడియో వచ్చేసి ఏ కూరల్లోకైనా వెజ్ నాన్ వెజ్ ఏ కూరల్లోకైనా అదిరిపోయే రుచితో హోమ్మేడ్ గరం మసాలా రెసిపీ. మసాలాలతోనే కూరకి మంచి రుచినిచ్చే గరం మసాలా రెసిపీ. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకొని 200 గ్రాముల దాకా ధనియాలని వేసుకోండి. ధనియాలను వేశాక చిన్న మంట మీద పెట్టుకొని 2-3 నిమిషాలు కాసేపు వేగనివ్వండి. ఈ ధనియాలు కాస్త వేగిన తర్వాత 200 గ్రాముల ధనియాలకి 50 గ్రాముల దాకా లవంగాలు, 50 గ్రాముల దాకా దాల్చిన చెక్క, 50 గ్రాముల దాకా యాలకులు, చిన్న అనాస పువ్వు, 50 గ్రాముల దాకా జీలకర్రను వేసి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ మసాలా దినుసులు అన్నిటినీ మనం ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలా దినుసులు ఫ్రై చేసుకునేటప్పుడు మనం మంటను ఎక్కువ మంట మీద పెట్టి ఫ్రై చేస్తే ఈ మసాలా దినుసులు అనేవి త్వరగా మాడిపోయే ఛాన్స్ ఎక్కువగా ఉంది. అందుకే లో టు మీడియం మంట మీద పెట్టుకొని ఫ్రై చేసుకోండి. దినుసులు అనేవి వేగాక ఇంకా మనం 2-3 నిమిషాల్లో స్టాప్ చేసేస్తాం. అనగా ఒక పెద్ద సైజు వెల్లుల్లిపాయని తీసుకొని పొట్టు వలవకుండా ఆ వెల్లుల్లి రబ్బలను కూడా వేసి చిన్న మంట మీద పెట్టుకొని ఈ వెల్లుల్లిని కూడా కాస్త ఫ్రై చేసుకోండి. మసాలా పొడిని ఒక్కసారి మీ ఇంట్లో ట్రై చేయండి. ఏ కూరల్లో వేసినా కూర రుచి అనేది మరింత పెరుగుతుంది. అనేవి చక్కగా వేగిపోయి స్టాప్ చేసాక కాస్త చల్లారాక ఇలా మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ గరం మసాలా పొడిని ఏదైనా ఎయిర్ కంటైనర్ బాటిల్లో వేసి స్టోర్ చేసుకోండి. ఈ రెసిపీ వీడియో కనుక నచ్చినట్టయితే మా వీడియోకి ఒక మంచి లైక్ ఇచ్చి మీ ఇంట్లో ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.